జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏం మార్పు జరిగింది? కేవలం సరిహద్దులు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగి డిమార్కేషన్ జరిగింది. ఇక్కడిక్కడే కొంతమంది ఉద్యోగస్తులను అడ్జస్ట్మెంట్ చేయటం జరిగింది. కొన్ని లక్షలలో కొన్ని నోటిఫికేషన్లు పడితే కొన్ని లక్షలలో మాత్రమే ఉద్యోగాలు కొత్తగా వస్తే వచ్చి ఉండవచ్చు. ఇంకా అంతకుమించి బహుజనులకు వచ్చినటువంటి మార్పు ఏం లేదు. ఆ బహుజనులలో కూడా చదువు లేదు. ఆ వచ్చిన లక్షల 2-3 లక్షల ఉద్యోగాలు ఏమన్నా వచ్చుంటే అలా వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా మళ్ళీ అగ్రకులాలలోనే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళే సగానికి ఎక్కువ వాళ్ళే లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే మన బడుగు బలైన వర్గాలకు అంత ప్రభావితం చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండి అట్టడు కులాలలో ఉండి అగ్రకుల విద్యార్థులతోటి పోటీపడే శక్తి మన వాళ్ళకు లేదు. కాబట్టి ఇక్కడ కొత్త అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే రాజ్యాధికారము ఆంధ్ర పాలక వర్గాల నుంచి ఏంటిది అని అంటే ఇక్కడ తెలంగాణ పాలక వర్గాలైనటువంటి అగ్రకులాలకు శూద్ర అగ్రకులాలకు మార్పిడి చేయబడింది. మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఆధారపడే వాళ్ళలాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శూద్ర అగ్రకులం మీద ఆధారపడాలి. మళ్ళీ బీఆర్ఎస్ మీదనే ఆధారపడాలి. బీఆర్ఎస్లో ఉన్న వెలమ సామాజిక వర్గం ఏ నిర్ణయాలు చేస్తుందో చేసే నిర్ణయాలకు అనుకూలంగా మాకు ఇవ్వమని అడగాలి. కాబట్టి మళ్ళీ యథాపరిస్థితే ఒక రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ కింది కులాల పరిస్థితి ఏం మార్పు లేదు. బహుజన కులాల పరిస్థితి ఏం మార్పు లేదు. మళ్ళీ ఓట్లు వేయటము మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి శూద్రాగ్ర కులాలను గెలిపించటమే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరుగుతాయి అని అనుకున్న వాళ్ళకు నిరాశనే కలిగింది. 10 సంవత్సరాలు చూసాం మనం. రాజకీయ పార్టీలలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇది తెలంగాణ రాష్ట్రం కాబట్టి మన సొంత రాష్ట్రం ఏర్పడింది, ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇవ్వాలి, బీసీలకు ఎక్కువ ఇవ్వాలి, ఎస్సీలకు ఎక్కువ ఇవ్వాలి, ఎస్సీలను ముఖ్యమంత్రులు చేయాలి అని ఏమైనా మార్పు కలిగిందా? కేసీఆర్లో ఏమైనా పరివర్తన జరిగిందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకత్వంలో ఏమైనా పరివర్తన జరిగి ఇక్కడ బహుజన కులాలకు ఇటువరకు ఎమ్మెల్యే కాని కులాలకు రజక నాయ బ్రాహ్మణ కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలాంటి కులాలకు ఏమైనా అదనంగా టికెట్లు ఇవ్వాలి అని ఏమైనా మార్పు జరిగిందా? ఏం మార్పు జరగలేదు. కేవలం సరిహద్దులు మాత్రం నిర్ణయించబడ్డాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సొంత రాష్ట్రం అనేది ఒకటి ఏర్పడింది. అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక రాష్ట్ర విభజన జరగటానికి రాష్ట్రం ఏర్పడటానికే ఉపయోగపడుతుంది. ఇక మిగిలిన సమస్యల పరిష్కారానికి మళ్ళీ మనం కొత్తగా ఉద్యమం చేయాల్సిందే కదా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మిగతా కులాలకు దక్కాల్సిన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు, కాంట్రాక్టు, బడ్జెటు ఇవన్నీ కూడా కొన్ని కులాలే అనుభవిస్తున్నాయి. ఇప్పుడు అదే కొనసాగుతుంది. మళ్ళీ దానికి వ్యతిరేకంగా పోరాటము అని అంటే కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే పోరాటం జరగాలి. కుల ఆధిపత్యానికి వ్యతిరేక పోరాటము అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర నుంచి ప్రారంభమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఇంకింత ముందుకు తీసుకొచ్చిండు. కాన్షీరామ్ గారు అనే వ్యక్తి ఇంకింత ఆచరణాత్మకంగా భారతదేశంలోనే బహుజన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి 85% మేము బహుజనులం, 15%గా ఉన్నటువంటి అగ్రకులాలేనా ఈ రాజ్యం ఏలటము అనే సిద్ధాంతం ద్వారా ఈక్వాలిటీ రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించడానికి కాన్షీరామ్ గారు ఒక బలమైన సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అప్లై చేయాల్సింది ఏ పార్టీ అన్నా, బీసీ పెట్టినా, ఎస్సీ పెట్టినా, ఎస్టీ పెట్టినా, ముస్లిం ఒక పార్టీ స్థాపించిన సిద్ధాంత బేస్ ఏంటిది అని అంటే కాన్షీరామ్ గారు 85% బహుజనులు ఉన్నారు, ఈ 85%కి రాజ్యాధికారం దక్కాలి, 15% అగ్రకులాలకు కాదు, ఏదొచ్చినా వాళ్ళు సొంతం చేసుకొని వాళ్ళు కొల్లగొట్టి అనుభవిస్తున్నారు అనే దాన్ని మనం చేయాలి. కాబట్టి